మహోన్నతుడైన తండ్రి, మహిమ కలిగిన దేవ, వందనాలు, స్తోత్రాలు, ప్రణతులు, వినతులు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి, మా పితరుడైన సలోమాన్ గారి ద్వారా ప్రసంగిలో నా తండ్రి మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలు వివరించుకోవడానికి మా జ్ఞానము చాలదు ప్రభా. మీరే మాతో ఉండి మాట్లాడి మాకు అర్థమయ్యేలాగూ మా పితరుడైన సలోమాన్ గారి ద్వారా మాకు బోధించి మీరు మహిమ పొందమని, దుష్టుణ్ణి వాడి క్రియలు లయపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. వాక్యం చదువుకుందాం, ధ్యానం చేసుకుందాం. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే సలోమాన్ గారి ద్వారా, ప్రభు నీ ఆహారము నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. 7 8 భాగము పంచిపెట్టుము, భూమి మీద ఏ కీడు జరుగునో నీవెరుగవు. ఇక్కడ ప్రభు సలోమాన్ గారి ద్వారా ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, నీ ఆహారము నీళ్ల మీద పోయుము అంటున్నాడు. మరి నీళ్ల మీద పోసినప్పుడు ఆహారం ఏమైపోయింది? నీళ్లలో కలిసిపోయింది. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాడంటే, మరి ఎవరికైనా మనం ఏదైనా సహాయం చేసినప్పుడు వారు మరలా మనకి ఇవ్వరు అన్న ఆలోచన మనకు కలిగినప్పుడు మరి వారికి ఇవ్వటానికి ఇష్టపడమన్నమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి నీకు కలిగినది యావత్తును కూడా నీవు దాచిపెట్టుకొనుట కంటే ఎవరికైనా సహాయము చేయటం మంచిది. అది ఒకానొక దినము నీ కష్టకాలములో నీ యొద్దకు వచ్చి వేసిద్ది అంటున్నాడు. ఆహారము నీళ్ళ మీద పోసినప్పుడు అది మళ్ళా మనము తీసుకోవటానికి అవకాశం ఉండదన్నమాట. అయితే చాలా దినములైన తర్వాత అది ఎక్కడికి వచ్చిందంట? నీకు కనబడును అంటున్నాడు. ఎవరికైనా ఏదైనా మనము సహాయము చేసినప్పుడు మనకు కలిగి ఉంది కాబట్టి సహాయం చేస్తున్నాము, లేకపోతే మనము సహాయము చెయ్యము కదా. అందుకని ప్రభు ఏమంటున్నాడంటే, నీ ఆహారము నీళ్ల మీద పోయము, అది చాలా దినములైన తర్వాత అది నీ యొద్దకు వచ్చి కనబడిద్ది అంటున్నాడు. మరి అందుకే మేలు చేయమంటూ ఉన్నాడు, ఎవరికైనా సహాయం చేయమంటున్నాడు, ఆదరించమంటున్నాడు. వీళ్ళు మనకి ఇస్తారో లేదో అది తర్వాత విషయం అంటున్నాడు. కాబట్టి ఈ ఆహారం ఏం చేయాలంట? నీళ్ల మీద పోయాలంట. అప్పుడు అది మనకి అవసరం వచ్చినప్పుడు అది మన ఎదుటకు వచ్చి వేసిద్ది అనమాట. అందుకు మరి నీకు చేతనైనంత వరకు ప్రభు ఏమంటున్నాడంటే, 7 8 నీవు సహాయము చేయి, నీ భాగము పంచిపెట్టు అంటాడు. లెక్క చూసుకోవద్దు అంటున్నాడు. నీ దగ్గర ఎంతమంది, ఒక్కరికా, ఇద్దరికా, ముగ్గురికా, నలుగురిగా కాదు, 7 చెయ్యి, లేకపోతే 8 కూడా చెయ్యి, 8 మందికి కూడా చెయ్యి. అయితే లెక్క చూసుకోవద్దు. నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వు, లేకపోతే లేదు అని చెప్పు. అంతేగాని ఉండి కూడా లేదు అని అనవద్దు అంటున్నాడు ప్రభు. ఈ మనిషికి నేను ఎందుకు ఇవ్వాలి, ఇతనికి నేను ఎందుకు ఇవ్వాలి, వీళ్ళకి నేను ఎందుకు ఇవ్వాలి అని నువ్వు అనుకోవద్దు. వాళ్ళు కష్టకాలమును బట్టి నువ్వు ఇస్తావని నమ్మకంతో నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? వాళ్ళ వైపు చూడవద్దు, వాళ్ళ కష్టం వైపు చూడాలి. వాళ్ళు మంచి వాళ్ళు కాకపోయినా పర్వాలేదు, కానీ నీ యొద్దకు వచ్చారు కాబట్టి నీవు ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేయాలి. ఆ సహాయం చేసినది వారికి చేస్తున్నావని నువ్వు అనుకోవద్దు, కానీ నాకు అప్పిస్తున్నావు అనుకో. కాబట్టి ఆ అప్పు ఏం చేసిద్దంటే నీకు సహాయము చేసిద్ది. నీకు సహాయము చేసిద్ది కాబట్టి నువ్వు ఏం చేయాలంటే అది నీవు వారికి సహాయము చేయాలన్నమాట. దేవుడికి నేను అప్పిస్తున్నాను అనుకో, అప్పిచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? మరలా తిరిగి ఇచ్చివేస్తారు. దేవుడికి అప్పిచ్చినట్టు అనుకోవాలి, కానీ మనుషులకు అప్పిస్తున్నాను అనుకోవద్దు అంటున్నాడు ప్రభు. కాబట్టి ఏ దినము ఏమి జరిగిద్దో నీకు తెలియదు. కాబట్టి ఏదైనా నీవు దాచిపెట్టి ఉంచితే అది ఖచ్చితంగా నీ యొద్దకు వచ్చి వేసిద్ది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభు, మరి ఏమంటున్నాడంటే, మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాన్ని పోయిను. మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే యుండును. గాలిని గుర్తుపట్టేవాడు విత్తడు, మేఘములు కనిపెట్టేవాడు కోయడు. ఎందుకు చెప్తున్నాడంటే ప్రభు, ఇక్కడ
ఒక మ్రాను అంటే ఒక విత్తనం వేసినప్పుడు ఒక చెట్టు అయిపోయింది అనమాట. అది చెట్టు అయిపోయినప్పుడు ఏమవుతుంది? అది దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండును. ఎందుకంటే ఎవరికైనా మనము సహాయం చేసినప్పుడు అది ఆ సహాయం ఎక్కడికి పోదు. చెట్టు ఎలా ఉండిద్దో అది ఏ దిక్కులను వేస్తే ఆ దిక్కునే ఆ చెట్టు ఉన్నట్టుగా నీవు ఎవరికి సహాయము చేసినా ఆ సహాయము వ్యర్థము కాదు అంటున్నాడు ప్రభు. మనుషుల వైపు చూడవద్దు కానీ దేవుని వైపు చూసి వాళ్ళు ఎంతో తగ్గించుకొని మరి ఈ మనిషి నాకు సహాయము చేసిద్ది అన్నంతగా ఆశ పెట్టుకొని మనం ఎటువంటి వారమైనా పర్వాలేదు కానీ వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళు మంచితనాన్ని బట్టి మనకు సహాయము చేస్తారనేసి ఆ మనిషి ఏం చేసిద్దంటే మరి వెంటనే ఆవిడ మర్చిపోయినా దేవుడు గుర్తు పెట్టుకుంటాడు కాబట్టి నీవు ఫలానా మనిషి యొద్దకు వెళ్ళు నీకు సహాయం చేస్తారు అని ప్రభువే ప్రేరేపణ బట్టి వాళ్ళు మరి ఆ మంచి వాళ్ళ యొద్దకు వస్తూ ఉంటారనమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములు కనిపెట్టువాడు కోయడు. ఇక్కడ వ్యవసాయం చేసేవా అతను ఏం చేస్తాడంటే మరి గాలిని బట్టి వర్షాన్ని బట్టి ఆయన విత్తనాలు వెయ్యడంట. ఆయన దేవుని యందు నమ్మకం పెట్టుకొని ఇదిగో ప్రభా నేను పొలంలో విత్తుతూ ఉన్నాను, దాన్ని పెంచేవాడివి పోషించేవాడివి నీవే ప్రభా అనేసి దేవుని మీద భారం వేసి ఆ రైతు వ్యవసాయం చేసే ఆ రైతు ఏం చేస్తాడంటే దేవుని వైపు చూస్తూ ఆ విత్తనాలు వేస్తూ ఉంటాడనమాట. వేస్తూ ఉన్నప్పుడు అవేం జరుగుతున్నాయి అంటే మరి ఆ విత్తనాలు వేసే రైతు ఆయన వైపు చూస్తూ ఆ విత్తనాలు వేస్తూ ఉంటాడనమాట. వేసినప్పుడు ఏం జరిగిద్దంటే దేవుడు అతని వైపు చూస్తాడు. అతని విశ్వాసం వైపు చూసి తన కష్టాన్ని వ్యర్థము చేయకోకుండా ఏం చేస్తాడంటే ఎవరైతే తన వైపు ఆశ పెట్టుకొని చూస్తూ ఉన్నారో ఆ రైతు వైపు చూస్తాడు దేవుడు. తను వేసిన విత్తనానికి ఏం చేస్తాడంటే తగిన రీతిగా తగిన కాలమందు వర్షము కుమ్మరిస్తాడు, తన పంటను బాగా పోషిస్తాడు. మరి తనకు ఎటువంటి కష్టము కలగకోకుండా ఆ రైతుకి దేవుడు సహాయం చేస్తాడు. అదే రీతిగా ఎవరైనా మనకు సహాయం చేయమని వచ్చినప్పుడు వాళ్ళ వైపు చూడకోకుండా వాళ్ళు ఇస్తారో లేదో అని ఆలోచించుకోకుండా మనం ఏం చేయాలి? ఇచ్చివేయాలన్నమాట. రైతు ఎలాగూ విత్తనం వేసేటప్పుడు గాలి వైపు మేఘాల వైపు చూడకుండా వర్షం పడిద్దో లేదో, నేను విత్తనం వేసింది ఫలించిద్దో లేదని ఆలోచించుకోకుండా ఏం చేస్తాడంటే ఆ రైతు దేవుని మీద భారం వేసి నష్టమైన కష్టమైన ఇచ్చి వేస్తాడనమాట. అలా ఇచ్చి వేసినప్పుడు మా దేవుడికి సంతోషము కలిగిద్ది. నా కుమారుడు నన్ను వలె పోలి నడుచుకుంటున్నాడు, ఇదిగో నా కుమారుడు నా కుమార్తె నా రూపురేఖలు కలిగి దేవుని బిడ్డలుగా నా బిడ్డలుగా ఎదుగుతూ ఉన్నారు. మనుషుల కష్టం వైపు చూస్తున్నారే గాని వారు ఇస్తారో లేదన్న ఆలోచన కలగకోకుండా చక్కగా వారు మరి నన్ను పోలి నడుస్తున్నారని ప్రభు ఎంతో సంతోషపడతాడనమాట. ఉపవాస ప్రార్థనలు చేసుకునేటప్పుడు ఇటువంటి క్రియలు మనము జరిగిస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే ప్రభువు మనం ఇలాంటివి చూడాలని ఆలోచిస్తూ ఉన్నాడు. అలాగున ఇంకా ఏమంటున్నాడంటే అలాగే సమస్తమును జరిగించి దేవుని క్రియలను నీ వెరుగుదువు. ఉదయమందు విత్తనము విత్తువాడు అస్తమయమందు నీ చెయ్యి వెనుక తీక విత్తుము. అది ఫలించునో లేక రెండును, అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండును సమానముగా ఎదుగునో నీ వెరుగవు. ఇక్కడ నీవు మరి విత్తనాలు చాలా పొలములో చల్లుతావన్నమాట. ఆ విత్తనం వెదిగిద్దా ఈ విత్తనం వెదిగిద్దా అని ఆలోచించకూడదు. ఏ విత్తనమైనా దేవుని ఇష్టము. ఆయన ఏం చేస్తాడో, ఆయన మనల్ని కష్టపెడతాడో సంతోష పెడతాడో ఆయన ఇష్టము. కాబట్టి మనము ప్రతి దినము ఉదయము సాయంత్రము కూడా వెనుక తీయకూడదంట. ఎవరు వచ్చినా ఏదో నీకు తోచినంత సహాయము చేయి. ఒక మనిషి నీ ఇంటికి వచ్చి ఏదైనా అడుగుతున్నాడంటే ప్రాణము చంపుకొని వస్తాడు. ఒకప్పుడు వీళ్ళని మనం మోసం చేశాం కదా, మరి వీళ్ళు ఇస్తారో లేదో అన్న ఆలోచన పక్కన పెట్టుకొని నీ మంచి హృదయాన్ని బట్టి వీళ్ళు దేవుని పిల్లలు,
వీళ్ళు మంచి మనసు కలిగిన వారు అనేసి దేవుడు మనల్ని పరీక్షించటానికి ఆ మనుషులను మన యొద్దకు పంపిస్తాడు. నీ చేయి వెనుకకు తీయవద్దు, ఏది అడిగినా కానీ నీకున్న దాంట్లో సహాయము చేయమని ఆయన క్రియలు మనము జరిగిస్తూ ఉండాలన్నమాట. అలాగున మరి ఇక్కడ మరి వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకు ఇంపుగానున్నది. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలనని రాబోనదంతయు వ్యర్థము అనుకుంటాడంట. ఏమంటున్నాడంట, ఒకడు చాలా సంవత్సరాలు బ్రతకాలి, సంతోషముగా ఉండాలి అనుకుంటాడనమాట. మరి అలాంటి వాడు ఏం చేస్తాడంట, అలాంటి వాడు ఎవ్వరి గురించి ఆలోచించడంట. చీకటి దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి కూడా తన బ్రతుకు దినములను సంతోషముగా ఉండవలనని మరి రాబో దినములు వ్యర్థము అనుకుంటాడంట. ఎందుకంటే ఈ దేవుని భయము లేనివాడు, దేవునితో సహవాసము చేయని వారు అందరూ కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు. నా మట్టుకు నేను సంతోషంగా ఉంటే చాలు, ఎన్నో కష్టదినాలు వచ్చినప్పటికీ కూడా ఆ కష్టదినాల వైపు నేను చూడను, నేను ఉన్నంత కాలము సంతోషముగా బ్రతకాలి, ఎప్పుడో వచ్చే దినాలు నేనెందుకు ఎదురు చూడాలి, ఈ దినము నేను సంతోషముగా ఉండానా, ఈ సంవత్సరం నేను సంతోషముగా ఉండానా లేదా అనేసి అలాగూ ఆలోచిస్తూ ఈ చీకటి దినాల గురించి ఏమాత్రము కూడా ఆలోచించడంట. చీకటి దినాలంటే ఏంటి? శ్రమ హఠాత్తుగా రావచ్చు, ఏ దినము ఎలాగూ ఏమి సంభవించుతో మనకు తెలియదు. కాబట్టి అలాంటి ఆలోచనలు కూడా మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటే మనము దేవుని యందు భయభక్తులు, మరి మనకు కష్టం వచ్చినప్పుడు దేవాన్ని ఏడుస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాము కదా, అప్పుడు కష్టకాలంలో దేవుడు మనకు సహాయం చేశాడు కదా. ఆ చేసినప్పుడు మరి కష్టం అనేది నీకు తెలుసు కాబట్టి, మనుషుల విలువ అనేది తెలుసుకున్నావు కాబట్టి నువ్వేం చేయాలి? రాబో దినాలు ఏమైనా మనకు కష్ట దినాలు వస్తాయేమో, మనము కూడా జాగ్రత్తగా ఉండాలి. మన ఒక్కడమే సంతోషముగా ఉండటము కాదు, అందరూ కూడా మనకెలాగూ దేవుడు సహాయం చేశాడో మనము కూడా అలాగూ కూడా ఆలోచించాలని ప్రభు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడనమాట. ఏమంటున్నాడు? తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవల్లని రాబోవునది అంతయు వ్యర్థము అంటున్నాడు. ఏం వ్యర్థము? మరి రేపటి దినము గురించి ఆలోచించవద్దన్నాడు, చింతించవద్దన్నాడు, కానీ వ్యర్థము అని చెప్పలేదు కదా. మరి ఈ దినము వ్యర్థం అనుకుంటే మరి పోయిన దినాలన్నీ మంచివి, ఈ దినాలు వ్యర్థమని నువ్వు ముందే ఎందుకు ఆలోచించుకుంటావు? అంటే వ్యర్థము నువ్వు అన్నావు కాబట్టి నీ దినాలన్నీ వ్యర్థముగానే చేస్తాడు దేవుడు. నువ్వు చేయవలసినవి మంచో చెడో దేవుడు చూసుకుంటాడు అంటూ నువ్వు ఆలోచించుకుంటూ దేవుడితో సహవాసము చేయాలి. ఎప్పుడో వచ్చే దినాలు వ్యర్థము కాబట్టి ఈ దినాలే శ్రేష్టం అనుకొని నీ పాటికి నువ్వే సంతోషముగా గడపాలనుకోవటము. నీవు వ్యర్థమన్న దినాలన్నీ కూడా నిజముగానే రాబో దినాలన్నీ నీకు వ్యర్థమే చేస్తాడు. నీవు కష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది. నీకు సుఖము వద్దన్నావు కదా, వ్యర్థమన్నావు కదా, ఈ రోజు నాకు సంతోషం కావాలి, రేపటి దినం గురించి నాకు అవసరం లేదు అని ఆలోచించవద్దు. ఏ దినము ఏమి సంభవించిందో మనకు తెలియదు కాబట్టి దేవునికి ఇష్టముగా ఆయన చిత్తాన్ని నెరవేర్చే విధముగా మనం ఈ లోకములో జీవించాలి. సొలొమోను గారు తెలియపరుస్తున్నారు. ఆయన ఏమైతే అనుభవపూర్వకముగా మనకు తెలియపరుస్తున్నారో అవి మనము కూడా ఆలకించాలి. కాబట్టి ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సొలొమోను గారు యవ్వనస్తులైన వారికి యవ్వన కాలంలోనే కదా ధిక్కరిస్తూ ఉంటారు, లెక్కలేని తనముగా ఉంటారు, నాకు మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు అనుకుంటారు, నేనే తెలియగలిగిన వాడిని, నేనే ధైర్యవంతుడిని, నేను ఏం చేసినా కానీ ఎవరు పట్టించుకోరు, ఇలాంటి వాటి గురించి ఓ యవనుడా నీ యవన కాలంలో నీ హృదయమందు సంతృష్టి పడుతూ ఉన్నావు. కానీ అయితే ఇక్కడ నువ్వు సంతోషపడు, నీ యవనమంతా వ్యర్థమైన వాటికి హేము చేసుకో, నీ ఇష్టం వచ్చినట్లు బ్రతుకు. అయితే వీటన్నిటిని బట్టి
దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము అంటున్నాడు. యవనుడా, యవనస్తురాలా, యవన కాలములో నీవు ఏమేమి చేస్తూ ఉన్నావో జాగ్రత్తగా కనిపెట్టుకొనుము. ఇదిగో నేను ఎలాగూ ఈ లోకంలో జీవించినంత కాలము నేను దేవునికి భయభక్తులతో జీవించాను. ఒకానొక టైము నేను పొరపాటు చేశాను కాబట్టి ఇదిగో నా దేవుడు నాకు దూరం అయిపోయాడు. అందుకనే నేను ఇవన్నీ కూడా రాస్తూ ఉన్నాను మీకోసం అనేసి ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. అందుకనే నీ ఒక్కటి గుర్తు పెట్టుకో, ఈ యవన కాలం అంతా నువ్వు హేమ చేసుకుంటే, వ్యర్థము చేసుకుంటే, దేవునికి ఇష్టం లేకుండా ఈ లోకంలో జీవిస్తే ఖచ్చితంగా నువ్వు తీర్పులోకి వస్తావు. నీవు కష్టకాలం వచ్చినప్పుడు నీ దగ్గరికి ఒక్కళ్ళు కూడా రారు, నిన్ను తొంగి చూసేవారు ఉండరు. తనకి ఇలాగే జరగాలి మరి అనేసి నీ లోటుపాట్లన్నీ కూడా బయటికి తీసుకొని వచ్చి నిన్ను అసహించుకునే దినాలు రాబోతూ ఉన్నవనేసి సొలొమోను గారు యవ్వన కాలంలో ఉండే ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క యవ్వన బిడ్డతో దేవుడు సొలొమోను గారి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. లేత వయస్సు నుండి ఏమంటున్నాడంటే మరి నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయసున నడిప్రాయము గతించిపోవును గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపు దానిని నీవు తొలగించుకొనుము అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే మరి సొలొమోను గారు యవన కాలంలో ఉన్నప్పుడు నీ నచ్చిన విధముగా జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా నీకు దేవుడు అంటూ తెలుసు కాబట్టి ఆ దేవుడు నీ ఖచ్చితంగా మరి నీవు మంచిదాన్ని విత్తుతావో చెడుదాన్ని విత్తుతావో దాన్ని బట్టి నీకు తీర్పు వచ్చేసింది అనమాట. లేత వయసులో ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తూ ఉన్నావు, వృద్ధాప్యములో వచ్చినప్పుడు వీటన్నిటికీ పనిష్మెంట్ నువ్వు లెక్క చెప్పాల్సిందే. ఖచ్చితంగా మరణ పడకనిచ్చి వేసి మరి చాలా ఇబ్బందికరమైన వాతావరణము నీ కలుగజేసింది. కాబట్టి నీవు ఏమి చేయాలంటే దేవుని వైపు తేరి చూడు. ఒకవేళ నీకు తెలియక ఇలా చేస్తూ ఉన్నావేమో, ఇదిగో దేవుని బిడ్డలు వాక్యం ద్వారా వారు బోధిస్తూ ఉన్నారు కాబట్టి యవన కాలంలో ఎలా ఉండాలి అనేసి నీవు ఆలోచించుకోవాలి అని సొలొమోను గారు తెలియపరుస్తూ ఉన్నారనమాట. ఖచ్చితంగా సొలొమోను గారు తను చెప్పిన ప్రతి ఒక్క మాటను బట్టి ఆయన మరి దేవుడు ఏదైతే తెలియపరిచాడో, మరి ప్రసంగి అంటే ఏంటంటే ఇది ఈ లోకము శాశ్వత కాలము కాదు, ఈ లోకము శాశ్వతమైంది కాదు. ఖచ్చితంగా మనకంటూ యవ్వన కాలము వెళ్ళిపోయింది, వృద్ధాప్యం వచ్చిద్ది, మనకంటూ మరణకాలం అనేది వచ్చిద్ది, అవసాన కాలంలో అవస్థలు పడాల్సిన అవసరము ఉంటది. కాబట్టి జాగ్రత్తగా తెలుసుకొని మరి నీవు మరి యవనేచ్ఛల వైపు చూడక యవన కాలములో సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనట నరునికి ఆశీర్వాదం అన్నాడు. కాబట్టి ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే మరి దేవుని వైపు తేరి చూడాలి. నీవు పడుతున్న కష్టమంతా కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు. మరి మంచైనా చెడైనా ఆయన కనిపెడుతూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చెయ్యాలన్నది ఆయన మనకి తెలియపరుస్తున్నాడు. తెలిసి తెలియనట్టు విని విననట్లుగా ఉంటే మరి శ్రమ వచ్చినప్పుడు నువ్వు తట్టుకోలేవు. అప్పుడు నేను ఎందుకు ఇలా చేశానా, ఎందుకు ఇలా బ్రతికానా అన్న ఆలోచన నీకు కలిగినా కూడా ప్రయోజనం ఉండదు. అందుకని ఎప్పటికప్పుడు దేవుడు గద్దిస్తూ ఉంటాడు. దేవుని వాక్యం ద్వారా, మైకుల ద్వారా, భక్తుల ద్వారా మరి ఎన్నో మాటలు మనకి తెలియనివి మాటికి వినిపిస్తూనే ఉన్నాడు. వినిపించినప్పుడు మనము జాగ్రత్తగా ఆలకించాలి. ఏంది వీళ్ళు చెప్పేది, ఏంది నేను వినేది అని నిర్లక్ష్యంగా పెడచెవిన పెట్టినప్పుడు దేవుడు మరలా నీకు గుర్తు చేసే సమయం ఒకటి ఉంటది. కాబట్టి జాగ్రత్తగా ఉండు. కాబట్టి ఇవన్నీ కూడా సొలొమోను గారు తెలియపరుస్తూ ఉన్నారన్నమాట. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘం మరలా రాకముందే నీ బాల్య దినమంది నీ సృష్టికర్త స్మరణకు తెచ్చుకొనుము అంటున్నాడు ప్రభు. మరి ఏమంటున్నాడు? ఖచ్చితంగా నీవు ఇవన్నీ గుర్తు పెట్టుకోవాల్సిందే.
మరి దుర్దినాలు రాకముందు, అంటే మనకంటూ ఒక దుర్దినం అనేది ఒకటి ఉందని మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట. నీ యవన కాలంలో సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. తెచ్చుకున్నప్పుడు నీ లోటుపాట్లు దేవుడు సరిచేయటానికి నువ్వే నీ చేతులతో నువ్వే నీ జ్ఞానంతో నువ్వే సరి చేసుకుంటావు. కాబట్టి మరి దేవుడంటూ ఒకడు ఉన్నాడన్న మాట ఎప్పటికప్పుడు నువ్వు గుర్తు పెట్టుకోవాలి, మర్చిపోకూడదు. మరి మరి ఏమంటున్నాడు, మరి సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరం రాకముందే. ఇప్పుడు ఒకానొక సంవత్సరంలో అంటామంట, అయ్యో నేను ఈ సంవత్సరం చాలా కష్టపడుతూ ఉన్నాను, అంతకుముందు సంవత్సరాలు చాలా బాగున్నాయి అని చెప్పుకునే కాలము రాకముందే నిన్ను సృష్టించిన సృష్టికర్తను జ్ఞాపకము తెచ్చుకొనము అంటున్నాడు. మనకంటూ దేవుడు ఉన్నాడు, మనకంటూ జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానముతో దేవుని నామాన్ని స్మరణ చేసుకుంటూ ఉంటే యవన కాలంలో తొట్రెళ్లకుండా, యవనేచ్చుల వైపు పరిగెట్టకుండా, యవన కాలంలో ఉండి వారు ఎంత పాపములు చేసిన వారు శాపములు సంపాదించుకున్నారో అవన్నీ కూడా మరి ఒక మనిషిని చూసి మనము జాగ్రత్త పడాలి. ఆ మనిషి అలా చేసింది కాబట్టి ఇంత పనిష్మెంట్లు అనుభవిస్తుంది, నేను అలా చేయకూడదనేసి మనమంట సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలంట. మరి అలాగున ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడనమాట. నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే ఖచ్చితంగా ఈ ఆకాశమందున్న సూర్యచంద్ర నక్షత్రములు మేఘములు అన్ని కూడా ఒకానొక దినము చీకటైపోయే కాలము రాబోతూ ఉంది. యేసు ప్రభు మరి ఆయన కేక వేసినప్పుడు, తండ్రి ఇదిగో నా ఆత్మ నీకు అప్పగించుచూ ఉన్నాననేసి ఆయన చాలా పెద్ద కేక వేసినప్పుడు ఏం జరిగింది? ఈ పట్టపగలు మిట్ట మధ్యాహ్నం 3 గంటల సమయమందు 12 గంటల సమయమందు ఏమైపోయింది? 3 గంటల వరకు ఈ లోకమంతా చీకటి కమ్మేసింది. అలాంటి దినాలు ఒక గుర్తుగా దేవుడు చూపించాడు కాబట్టి మరలా అదే దినాలు రాబోతూ ఉన్నవి. ఆ రాబోతూ ఉన్నవి కాబట్టి ఖచ్చితంగా మనము గుర్తు పెట్టుకోవాలి. మనం గుర్తు పెట్టుకోకపోతే మనము దేవుని ఉగ్రత మన మీదకు వచ్చి వేసిద్ది, మన మీదకు వచ్చింది, మన కుటుంబం మీదకు కూడా వచ్చి వేసింది అనమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండమని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసురువారు కొద్ది మంది ఎగుట చేత పని చాలించుకొందురు అంటున్నాడు. ఇక్కడ ఏమవుతుంది? ఆ దినములంట కావలి వారు వణుకుతారంట, బలిష్ఠులు అంటే చాలా బలము కలిగిన వారు వంగిపోతారంట. ఎందుకంటే అటువంటి దుర్దినాలు రాబోతూ ఉన్నవి. మనకి ఈ కాలంలో చాలా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. చాలా మంచి మంచి మరి దేశాలు అన్ని కూడా సర్వనాశనం అయిపోతూ ఉన్నవి, కాలిపోతూ ఉన్నవి, కూలిపోతూ ఉన్నవి, మునిగిపోతూ ఉన్నవి. దేవునికి కోపం వచ్చే పనులు చేస్తూ ఎక్కడున్నాడు దేవుడు? ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు మొక్కుదామలే అని గర్వంతో అతిశయంతో ఉన్న ఈ యవనస్తులందరూ కూడా దేవుడు పనిష్మెంట్ ఇస్తూనే ఉన్నాడు. మనము చాలా సుందరమైన పట్టణాలని అనుకుంటూ మరి ఆ పట్టణాల వైపు తేరి చూస్తూ ఉంటే ఆ పట్టణాలన్నీ కూడా కూలి నాశనం అయిపోతూ ఉన్నవి. దేవుని ఉగ్రత ఆ దేశాల మీద కుమ్మరింపబడుతూ ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనము జాగ్రత్తగా ఉంటూ కనీసము మరి దేవుడు ఎందుకు ఇంత వాక్య సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, నలుమూలలా విస్తరిస్తూ ఉన్నది, కేకలు వేస్తూ ఉన్నారు, మారండి రక్షణ పొందండి అనేసి చెప్తూ ఉన్నారని కొంచెం అవగాహన చేసుకుంటే మరి ఈ దుర్దినాలు రాకముందే మనము జాగ్రత్తగా దేవుని పాదముల మరి కొంచెమైనా ఆయన వైపు తేరి చూస్తాము. ఆయన మన వైపు చూస్తే మనము ఖచ్చితంగా రక్షింపబడతాం అన్నమాట. అలాగున ఎప్పటికప్పుడు మనము దేవుని యందు నమ్మకము కలిగి ఉండటం కోసము ఈ వాక్యాలు బోధిస్తూ ఉన్నామన్నమాట. కాబట్టి ఆ తర్వాత ఏమన్నాడంటే 12:13 ఇది అంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఏది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెనని మానవ కోటి ఇదియే విధి.
ఈ గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేసినప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోకి తెచ్చును అంటున్నాడు. ఖచ్చితంగా ఇదంతయు వినిన తర్వాత ఫలితార్థము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుకోవాలని మానవ కోటి అంటే కోట్ల మంది మానవులందరూ కూడా ఆయన మంచి గాని చెడు గాని, మంచి చేసిన వాళ్ళు చెడ్డ చేసిన వాళ్ళు అందరూ కూడా ఆయన ఎదుటకు తీర్పు దినాన రావాల్సింది. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ మరి మరి ఈ దేవుడికి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన మన ప్రార్థన వింటాడు అనే నమ్మకంతో ఎలాగో చేసుకుంటున్నామో, చెడు కార్యాలు చేసేటప్పుడు కూడా దేవుడు వింటున్నాడని మనం గుర్తు పెట్టుకోవాలి. చెడు ఆలోచనలు చేసినప్పుడు కూడా దేవుడు మన ఆలోచనలు వింటున్నాడని గ్రహించాలన్నమాట. నువ్వు మంచి చేస్తున్నావో చెడు చేస్తున్నావో, మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అందరూ కూడా తీర్పులోకి రావాల్సిందే. కాబట్టి అల్పకాలము పాపభోగం అనే దుర్దినాలలో ఉన్నాము. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనము జీవించాలి. ఖచ్చితంగా ఆయన ఇష్టానికి మనము లోబడాలి, ఆయన చిత్తానికి మనము భయపడాలన్నమాట. ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకుంటూ ఆయన నామాన్ని మహింపరిచే బిడ్డలుగా ఈ లోకములో మనము జీవించాలి. మరి ప్రతి ఒక్కటి కూడా గుర్తు పెట్టుకోవాలి. దేవుడు చెప్పిన మాటలన్నీ మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి పెడచెవిన పెడితే మరలా అవి గుర్తు చేసే దినాలు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడనమాట. అందుకు దేవుని కోపం వచ్చే పనులు మనము చేయకుండా, దేవుని కోపం వచ్చే పనులు చేసేవారు ఏ రీతిగా ఈ లోకంలో నశించిపోతూ ఉన్నారు అది గుర్తు పెట్టుకొని మనము జాగ్రత్త పడాలని మాటికి చెప్పిన మాటలే చెప్తూ, వినిన మాటలే వింటూ ఈ లోకంలో మంచో చెడో మనము తెలుసుకోవాలి. అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, మహిమ కలిగిన దేవ, వందనాలు, స్తోత్రాలు, ప్రణతులు, విణతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయమందు తండ్రి, మా పితరుడైన సొలొమోను గారి ద్వారా ప్రసంగిలో నాయన ఈ 11వ అధ్యాయంలో మీరు దాచి ఉంచిన ఈ మాటలన్నీ కూడా ఏ రీతిగా నా తండ్రి నీ ఇష్టానుసారముగా నీ జీవిస్తావేమో, కానీ ఒక దినము జ్ఞాపకము చేసుకోండి, ఖచ్చితంగా దేవుడి తీర్పులోకి మీరు రావాల్సి వస్తుంది అనేసి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అంతటి పిలాతు, ఒక అన్యుడైన పిలాతు అంటూ ఉన్నాడు, ఈ నిరపరాధి రక్తము చిందించకూడదు, కాబట్టి ఇతని నిరపరాధి రక్తము మా మీద మా పిల్లల మీద ఉండకుండా ఉండునుగాక అనేసి ఆయన చేతులు కడిగి వేసుకున్న రీతిగా కనబడుతూ ఉన్నది. ఇదిగో దేవుని భయభక్తులు లేని వారు మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అన్నవారు ఈ లోకములో ఉండకుండా నశింప చేసి దేశాలు దేశ దిమ్మర్ల వలె ఇశ్రాయేలు జనాంగము చెల్లా చెదరైపోయారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకముతో, విశ్వాసముతో, నిరీక్షణతో పట్టుదల ఉంటే ఖచ్చితంగా దేవుడు మన కష్టాన్ని వ్యర్థము చేయడని ఇక్కడ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. శుక్రవారం దినమందు ఉపవాస ప్రార్థనందు మనం ఏమి నేర్చుకుంటున్నాము, వేటిని విడిచిపెడుతూ ఉన్నాము, వేటిని సంపాదించుకుంటున్నామన్న అవగాహన మనకు ఉంటే ఖచ్చితంగా ఆయన మనకు తోడై ఉంటాడు. మనకి, మన బిడ్డలకి, మన బిడ్డల రాకపోకళ్ళకి, మన ప్రయాణాలకి, మన ఉద్యోగాలకి, మన వ్యాపారాలకి, మన చేతి పనులకి, అన్ని విషయాల్లో ఆయన మనకు తోడై ఉంటాడు. అలాగున మరి దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవిస్తూ మన బిడ్డలకి ఆశీర్వాదాలు అనే ఆశీర్వాదము సంపాదించుకుంటూ, నీకు ఇష్టముగా నేను జీవిస్తాను ప్రభా, నీవు చేసిన మేళను నేను మరువను ప్రభా, ప్రతి ఒక్కటి నేను గుర్తు చేసుకొని ఇంకా నాకు ఎలాగూ చేసావో నా బిడ్డలకు కూడా అలా చెయ్యి ప్రభా అని ఎప్పటికప్పుడు మనము కన్నీటి ప్రార్థన చేసుకుంటూ మరి చేతనైనంత సహాయము మనకు ఉన్న దాంట్లోనే ఇంకొకరికి ఇచ్చే విధముగా ఉండులాగు మాకు సహాయము దయచేయి ప్రభా. విన్న మాటలు హృదయంలో భద్రపరుచుకుంటూ, నెమరు వేసుకుంటూ నీ సాక్షులుగా, నీ బిడ్డలుగా మమ్మల్ని నిలువబెట్టుకోమని ఈ శుక్రవార దినమందు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారి అవసరతలు అక్కర్లు తీర్చండి. వ్యాధి బాధల నుండి విడుదల దయచేయండి.
నాయన వారి ఉద్యోగాల్లో, చేతి పనుల్లో, బిడ్డల చదువుల్లో, సమస్తములో కూడా మీరు తోడయ్యండి. నా ప్రభ, ఎవరెవరి మాటలు శబ్దం ద్వారా వింటూ ఉన్నారో నాయన, వారి అవసరతలు, అక్కర్లు తీర్చండి. వారి కోరికలు, న్యాయమైన కోరికలు సిద్ధింపచేసి మీరు మహిమ పొందమని, దుష్టుణ్ణి బంధించి వేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.